శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస. జై శ్రీకృష్ణ. సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశీస్సులు. చంటి పిల్లలు మాటలు రావటానికి, చక్కని బుద్ధికి, ఆరోగ్యానికి అద్భుతమైన ఏకైక అతి తేలికైన పరిష్కారం. ఈ పరిష్కారం చంటి పిల్లవాడు కానీ చంటి పిల్ల కానీ జన్మించిన 11వ రోజు నుంచి 3వ సంవత్సరం వరకు చేసుకోవాలి. ఈ కాలంలో ఆధునిక యుగంలో ఎవరు చేయటం లేదు, కానీ గొప్ప అద్భుతమైన ప్రక్రియ. అసలు ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉండదు. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినప్పుడు మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది. సగం చూసేసి మాకు ఫోన్ చేయటం, మెసేజ్ చేయడం చేయకండి. 1కి 2 సార్లు, 2కు 3 సార్లు వీడియోను పూర్తిగా జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడు మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఆచరించండి, అనుభవించండి. మీ యొక్క అనుభవాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి. అలాగే ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకున్న ధర్మ సందేహాన్ని స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కు వాట్సాప్ చేసి సందేహ నివృత్తి చేసుకోండి. దయచేసి ఎవరు ఫోన్ చేయకండి. అవసరమైతే నేనే ఫోన్ చేసి మాట్లాడతాను. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, గ్రహించగలరు, దయతో సహకరించగలరు. ఇహ చంటి పిల్లలకు మాటలు, బుద్ధి, ఆరోగ్యం. మనకి ఆయుర్వేద మందుల షాపులలో వసకొమ్ము అని అమ్ముతారు. ఈ వసకొమ్ము ఎంత గొప్పది అంటే, ఇవాళ పుట్టిన పిల్లలు, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి పుట్టిన పిల్లలు సరిగా మాట్లాడటం లేదు. కానీ మాలాంటి వారు అంటే 50-60 ఏళ్ళు వచ్చిన వారికి మా చిన్నతనంలో ఆ వసకము ప్రక్రియ ఖచ్చితంగా చేయటం వల్ల ఈరోజు మేమందరం ఇంత స్పష్టంగా చక్కగా మాట్లాడగలుగుతున్నాం. నత్తి లాంటి దోషాలు కూడా లేకుండా. అంత గొప్పది ఈ వసకము. ఆరోగ్యపరంగా బాగుంటాం, బుద్ధిపరంగా బాగుంటాం, చక్కని మాటలు వస్తాయి. నేను చెప్పినట్లుగా ఇవాళ 50, 60, 70, 80 ఏళ్ళ వాళ్ళు చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు అంటే కేవలం ఈ వసకము యొక్క ప్రభావం మాత్రమే. అంత గొప్పది ఈ వసకము. ఇవాళ పిల్లలు సరిగా మాటలే రావట్లేదు. 10 ఏళ్ళు వచ్చినా, 12 ఏళ్ళు వచ్చినా నత్తి, ఇంకా రకరకాల సమస్యలు. మాటలు ఆగి ఆగి మాట్లాడటం. రైలు పెడుతోంది, ఇది కరెక్ట్. ట్రైన్ ఈజ్ గోయింగ్, ఇది కరెక్ట్. ట్రైన్ ఈజ్ గోయింగ్, ఇది తప్పు. అంటే ఆధునిక యుగంలో, ఆధునిక కాలంలో వసకొమ్ము లాంటివి ఉపయోగించకుండా ఇంగ్లీష్ మందులు వాడటం వలన వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ. కాబట్టి వసకొమ్ము యొక్క గొప్పతనం ఏమిటో మీకు తెలియపరుస్తున్నాను. ఇటువంటి వసకొమ్ముని మంగళవారం నాడు సాణి మీద అరగదీసి తేనెతో చంటి పిల్లలకు నాకించినట్లయితే మాటలు బాగా వస్తాయి. బుధవారం నాడు వసకొమ్మును సానపై అరగదీసి తేనెతో చంటి పిల్లలకు నాకించినట్లయితే బుద్ధి బాగా పెరుగుతుంది. బుద్ధి బలం అంటారు, ఆ బుద్ధి బలం వస్తుంది. చక్కని ఆలోచనలు ఉంటాయి, వక్ర ఆలోచనలు ఉండకుండా ఉంటాయి భవిష్యత్తులో. 3వ రోజు అతి ముఖ్యమైనది ఆదివారం. ఆదివారం నాడు ఈ వసకొమ్ముని సానపై ఎరగదీసి తేనెతో నాకించినట్లయితే ఆయుర్దాయం పెరుగుతుంది. పూర్ణాయుర్దాయులు అవుతారు ఆ శిశువులు. అంటే మంగళవారం ఇస్తే మాటలు బాగా వస్తాయి, బుధవారం నాకించినట్లయితే బుద్ధి బాగా ఉంటుంది, ఆదివారం నాకించినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది, చక్కని ఆయుర్వృద్ధి, పూర్ణాయుర్దాయం లభిస్తుంది. అంత గొప్పది ఈ వసకం. కాబట్టి మాటలు ఎవరికైతే రావట్లేదో, సరిగా బుద్ధి ఎవరికైతే నిలకడగా ఉండటం లేదు,
ఆరోగ్య ఇబ్బందులు వస్తున్నాయో అటువంటి చంటి పిల్లలకి జన్మించిన 11వ రోజు నుంచి మంగళ బుధ ఆదివారాలలో ఈ ప్రక్రియని పాటించినట్లయితే ఇలా 3వ ఏడు వచ్చే వరకు 3వ సంవత్సరం పూర్తయ్యే వరకు 3 సంవత్సరాల కాలం ఇలా వారానికి 3 రోజుల చొప్పున చేస్తూ ఉన్నట్లయితే ఎక్కువ అక్కర్లా ఒక్క చుక్క చాలంతే, అతిగా వేయకూడదు. మళ్ళీ అలా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మాటలు చక్కగా వస్తాయి. నత్తి మాటలు రాకుండా గ్యాప్ ఇచ్చి మాట్లాడేది లేకుండా ఉంటుంది. చక్కని బుద్ధి ఉంటుంది. వక్ర బుద్ధిత్వం అనేది ఉండదు. అదేవిధంగా సంపూర్ణ ఆయురారోగ్యవంతులు అవుతారు. అంత గొప్పది ఈ వసకొమ్ము. పూర్వపు నాటు వైద్యం, ఆయుర్వేదం మొదలైన వాటిలో దీనికి ఉన్న విలువ చెప్పలేదు. ఇవాళ ఉన్న పెద్దవాళ్ళైన మేమందరం కూడా ఈ వసకొమ్ము నాకిన వాళ్ళు. ఇప్పటికైనా ఇబ్బంది ఏమి లేదు. చక్కగా మీరు మీ చిన్నపిల్లలకి 3 ఏళ్ల లోపు పిల్లలకి చక్కగా నేను చెప్పినట్టుగా మంగళ బుధ ఆదివారాలలో రాత్రి సమయంలో పడుకునేటప్పుడు అది నాకిచ్చి పడుకోబెట్టండి, లేదా పరగడుపునే నాకించండి. మంచి ఫలితాన్ని ఇస్తుంది. స్వయంగా అనుభవించి మీ ఫలితాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయండి. 10 మందికి ఉపయోగపడేలాగా చేద్దాం. స్వస్తి. జై శ్రీకృష్ణ.